అంటున్నారు? వెంటనే మూసివేయకూడదు. అనేకులకు ఒక సందేహం ఉంటుంది, పూజ చేసిన తర్వాత పూజ గదికి సంబంధించి తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులని వెంటనే మూసేయాలా, కాసేపు అయ్యాక మూసివేయాలా, లేక తెరిచే ఉంచాలా, ఇలా ఒక అనుమానం మనసులో ఉంటుంది. పూజ చేసిన తర్వాత ఇంటికి హృదయం పూజా గది. ధూపదీప నైవేద్యాలతో ఆ ఇంటికి సంబంధించిన ప్రాణశక్తిని పూజాగృహంలో మనం దర్శించుకుంటున్నాం. అయితే నిరంతరం ఇంటిలో దైవ సన్నిధానం అన్నట్లుగా మనం జీవించలేం. సామాన్యులం, సాధారణ జీవితం మనది. 5000 వాల్ట్స్ ఉండేటటువంటి జంక్షన్లో ఉండేటటువంటి అతిపెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మనకు పనికిరావు. 230 వాల్ట్స్ ఇంటికి సరిపోతాయి బల్బు కోసం. ఆ జంక్షన్ లాంటిదే ఈ పూజా గది. ధూపము, దీపము, నివేదన సమర్పించిన తర్వాత 24 నిమిషాల సేపు ఆ తలుపులు తెరచి ఉంచాలి. ఇలా వాచి చూసుకుని 24 నిమిషాలు అని కాకుండా ఉజ్జాయింపుగా ఒక 20 నిమిషాలు, అరగంట. 24 అని ఎందుకు మనం అనుకుంటున్నామంటే 24 నిమిషాలకు ఒక ఘడియ ప్రమాణం. ఒక రోజులో 60 ఘడియలు ఉంటాయి. ఇందులో ఆ నివేదన చేసిన అనంతరం దైవశక్తి ఇంటిల్లిపాదిని సంక్రమించే విధంగా తీర్థం తీసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం, నమస్కారం చేస్తాం. అగరత్తుల యొక్క ఆ సాంబ్రాణి పొగ యొక్క సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తాయి. ఇల్లంతా కూడా ఒక పవిత్ర భావన అలుముకుంటుంది. అనంతరం తలుపులు కాస్త ఓరగా దగ్గరగా వేస్తే మనం ఎదురుగా నడిచినా, ఏవైనా పదార్థాలు తింటున్నా, ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా వారందరికీ కూడా సాధారణమైన వాతావరణంలోనే మనం ఇంట్లో ఉన్నాం అన్న భావన కల్పించిన వారం అవుతాం. లేదా ఇల్లు ఎప్పుడూ గుడిలాగా ఉంచాల్సి వస్తుంది. దైవ సన్నిధానంలో మనం పవిత్రంగా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా ఉండాలి, మోసాలు చేయకుండా ఉండాలి, సాంసారికమైన జీవన వ్యవహారాలలో పడకుండా ఉండాలి. స్నానం చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు చిన్న చిన్న గృహాలు కాబట్టి చాలా పెద్ద గృహం అయి ఉండి చాలా గదులు ఉంటే ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంచాలి. కానీ 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, కిచెన్లో దేవతాగృహం, ఇలా చిన్న చిన్నగా ఉండేటటువంటి నేటి ఆధునిక గృహ సముదాయాలలో ఇల్లు 24 నిమిషాల తర్వాత దేవతాగృహానికి సంబంధించిన ఆ తలుపులు ఊరగా అలా దగ్గరగా వేయాలి.